జై మహేశ్వతి రావట్లేదా? నేను లాగితే నువ్వు స్టార్ట్ అయిపోద్ది. ఒకసారి నేను ఒకసారి చెప్పండి రా. అందుకే సరగ్గా మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలా బయటకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఇదేదో కూకు అంటుందిరా. ఇంకో ఏ సౌండ్ వస్తుందిరా. దాదాపు ఇప్పుడు ఒక 20 నిమిషాలు అవుతుంది. ఫోన్ ఆన్ అవ్వలేదు. ఏమవుతుందో తెలియట్లేదు. ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసిన ఆ ఫోన్లోంచి ఏదో సౌండ్ వస్తుంది. వచ్చింది, ఆగిపోయింది. ఫోన్ ఆన్ అవుతుంది లేదు అర్థం అవట్లేదు. ఫోన్ కొని ఇప్పుడు 2 years అవుతుంది కానీ ఇప్పుడు కూడా ఫోన్ రిపేర్కి రాలేదు. ఇప్పుడు నేను చేసిన తెక్క పని వల్ల ఫోన్ మొత్తం ఇప్పాల్సి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి చాలా రోజుల తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. మొన్న వెళ్ళాం, కాకపోతే అక్కడ స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేశారని చెప్పి నూతులో స్నానం చేసి వచ్చేసాం. ఈ రోజు అయితే మా ఫ్రెండ్స్ అంతా కలిసి స్విమ్మింగ్ పూల్లో ఎలా ఎంజాయ్ చేసాం మొత్తం అంతా వీడియో తీసి పెట్టాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఆటో స్టార్ట్ చేయడానికి అయితే నాన్న తెప్పలు పడుతున్నాం. మా మని కూడా ఆటో తీసుకుని వచ్చాడు, కాకపోతే అది సెల్ఫ్ కొడితే అవ్వట్లేదు. అందుకని ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాం. లాగరా భీమా, లాగరా, వేసుకో. మా భీమ కూడా లాగితే కింద ఉన్నది మొత్తం బయటకు వచ్చేస్తుందని భయం వేస్తుంది. ఏ భీమ ఎలా లాగలరా చెప్ప. వెంటనే మా ఎలా వెళ్దాం అనుకున్న వెంటనే మా మమ్మీ కూడా ఆటో తీసుకుని వచ్చేసాడు. కాకపోతే ఈ రోజు మా దురదృష్టం ఏంటో తెలియదు కానీ ఆటో స్టార్ట్ అవ్వట్లేదు. చెప్పనా తాడు తెగిపోద్దానే. మా భీమ కూడా చెప్పినట్టే తాడు తెంపేశాడు. ఏరా తెంపిసా ఏది తాడు అంత పెద్ద తాడు తెంపేసాడు, అంత లాగుతాడు. ఇది అది ఎరుపు కాదు, నాన్నగా తెంపింది. చూడండి ఎంత బలవంతుడు మా భీమ కూడా. ఆటో అయితే ఎంతసేపు అయినా సరే స్టార్ట్ అవ్వట్లేదు. ఎక్కడ ఉండిపోయేలా ఉన్నాం మేము రోజంతా. ఈ రోజు అయితే చిన్న ప్లాన్ వేసాం అనమాట. చిన్న గేమ్ ఆడుకుందాం అని ప్లాన్ వేసాం. కాకపోతే మా వాళ్ళందరూ గేమ్ ఆడటానికి ఇంట్రెస్ట్ లేదు, స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అన్నారు. ఇంకేం చేస్తాం, వాళ్ళ ఇష్టమే నా ఇష్టం. సరదాగా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మా తరుణ్ కూడా ప్రయత్నిస్తున్నాడు. వీడి ప్రయత్నం అయినా సరే సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. భీమగోడికి ఇస్తేనేమో తాడులు తెంపేస్తాడు అనేసి ఆడు పక్కకి వెళ్ళిపోయాడు. అరే నేను లాగుతాను రా. లాగినారా? అరే ఇలాంటి చాలాసార్లు లాగంటారు నేను నిజంగా. అదే అంటున్నాను, లాగలా లాగితే ఇలా ట్రై చేసినా సరే లాగలేరు కానీ నేను ఎంటర్ అవుతున్నా. చూడండి ఎలా లాగుతాను. నేను లాగితే నువ్వు స్టార్ట్ అయిపోద్ది. ఒకసారి నేను ఒకసారి లాగుతానండి. చెప్పండి రా. అందుకే సరగ్గా చూడండి లాగితే అనుకుంటే లాగడం లేదు. నేను అప్పుడే దీనికి ఇది మామూలుగా లాగితే ఊగిపోదు. కరెక్ట్గా ఫోర్స్ ఎంత అప్లై చేయాలి, ఏ టైంలో లాగాలి, అవన్నీ ఉండాలి అని నాకు తెలిసిన నెట్టుకుని ఇలా మళ్ళీ లాగుతాను. మరి ఏంట్రా స్టార్ట్ అవ్వట్లేదు. ఎక్కడికే? ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ టుమారో తెలుపులంలో ఎన్నో కష్టాలు పడుతున్నాం లాగడానికి. ఇప్పుడైతే హెల్ప్ చేయడానికి అన్నీ వచ్చాడు. నేను లాగేస్తాను అనుకోండి, కాకపోతే లాగనివ్వట్లేదు. ఏం చేద్దాం, అలాంటి భీమ కూడా లాగలేకపోయాడు. నేను లాగెత్తాను రా. ఇప్పుడు లాగండి. ఇది కానీ అరే అది ఏం తెలుసురా. అరే అది వస్తాడు రావడం నా లాగడానికి. అలాగే లాగలరా, సౌండ్ అలా రావాలా అంతే. ఓకే ఇప్పుడు చూడండి ఎలా స్టార్ట్ అవుతుందా. 1 2 3
అదిట్రా అది అక్కడే జరుగుతుంది. అది ఇలా లాగితే వచ్చేస్తుందిరా. అది పట్టలేదమ్మా, చాలా కష్టంగా ఉందా. తోయండిరా బ్యాక్. ఓడి అమ్మా, ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అనుకోలేదు. ఆటో స్టార్ట్ చేయడానికి తప్పు పడుతున్నాం. ఓకే తోసేలా ఎలా అయితే మొత్తంగా ఆటో స్టార్ట్ చేయాలి ఇప్పుడు. జై వాయిస్ రావట్లేదా బాబు? స్విమ్మింగ్ పూల్ వరకు ఆటో ఇలా తోసుకుని వెళ్ళిపోయేలా ఉన్నాం. దాని నుంచి తప్పులు పడుతున్నాం. ఆటో తోసినా సరే స్టార్ట్ అవ్వట్లేదు. మా వాళ్ళు ఇంకో తాడు కోసుకుని వస్తున్నారా, దాంతో అయినా సరే అవుతుందా లేదా. అన్ని డ్యూటీకి వెళ్తున్నాడు, అన్ని కూడా ఆపేసాం. ఈ తాడు అవుతుందంట మా మనకి కాన్ఫిడెంట్ గా చెప్తాడు. చూద్దాం. ఈడికి మాత్రం ఇవ్వకండి, ఈడైతే తాడు దింపేస్తాడు. భీమా ఓకే. ఓహో ఏం తెగిపోయిందా? ఇదేట్రా, ఈ తాడు కూడా తెగిపోయిందా? భీమా కూడా అనుకున్నాను ఎవరిలాగినా సరే తాడు తెగిపోతుందా. తాడు మధ్యలో తెగిపోయిందా? అబ్బా అలాగే ఆటో స్టార్ట్ అవ్వట్లేదని యూట్యూబ్ లో చూసి స్టార్ట్ చేయమంటున్నారా? అమ్మాయింద్ర మొత్తానికి సాధించాం. జై మాయిస్వతి రారా. ఈ చెత్త కొడుకులు చూడండి. అంటే నేను చేసిన వీడియో ఇందులో సౌండ్ బాక్స్ లో పెడుతున్నారా? వినండి. సాంగ్స్ ఎట్రా డాన్స్ వేసుకుంటూ వెళ్దాం అంటే వీడియోలు ఆడుతున్నారు. సౌండ్ ఎందుకురా? ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే దారిలో ఉన్నాం. బ్లాక్ టీ షర్ట్ లో కనబడుతున్నాడా దొంగన కొడుకు? ఆడే బాతి బాత్ ఎకరా అది బాబు వస్తున్నాడు, పొరుగుంటు వస్తున్నాడా లేదా? ఆడెక్కడ బతుకం కూడా వస్తున్నాడు, పొరుగుంటు వస్తున్నాడా? అలా స్విమ్మింగ్ పూల్ వరకు పొరుగుంటు వచ్చిరా రాజు. ఆ బాబు చాలా ఆపరా, మళ్ళీ తిరిగిపోయినా పోతాడు అలాంటి. అబ్బా ఆపరా బాబు, ఏడు ఆపరా. ఎక్కండి, మన రాజుగూడ కూడా వచ్చేసాడు. సరే ఇంకా చలో స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళే దారిలో పుచ్చకాయలు తీసుకోవడానికి ఆగం. పదండి తీసేసుకోవచ్చు. చూడండి ఏటు వెళ్తున్నాడు. ఏమో ఒకటి సైజ్ అంటే ఇది. నేను కాదు ఈడు అన్నాడు, నేను అనలేదు. ఆడి మధ్యలో ఎందుకప్పుడు చెప్పాను రెండు తీసుకున్నా అని, రెండు ఒకే అంటే బరువు. సరే కేజీ 30 సరేలే. అంటే రెండు పెద్దవి తీసుకొచ్చిరా, ఎలాగో 6 ఉన్నాం కాబట్టి. పుచ్చకాయలు తీసుకొని స్విమ్మింగ్ పూల్ హాయిగా స్నానం చేసిన తర్వాత ఫుల్ గా అలిసిపోయి పుచ్చకాయలు తింటే ఉంటది చూడు, వేరే లెవెల్. అది 180 150 2 300కి ఇచ్చాను. ఏరా అల్తు గొడవ పడుతున్నా చూడండి. వాళ్ళు ఏదో పని, వాళ్ళు ఏదో పుచ్చకాయలు కొనుక్కుంటే ఈడేమో వాళ్ళతో గొడవలు ఆడుతున్నాడు. నీకు ఎందుకు రా మొత్తం 2 పుచ్చకాయలు 300. పుచ్చకాయలు తీసుకుని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాం అని. ఇదిగో చేసిన భయ్యా పదండి. రాజు పాట పాడరా. ఆడరా అని ఇష్టం ఆడరా. ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఇప్పటికే టైం అయిపోతుంది. ఎలాగరా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి తిరగాలంటరా. వెళ్ళే దారిలో అయితే రోడ్డుకి అంతరాయం జరిగింది. అయినా సరే మన ఈ ప్రయాణం ఆగదు. ఇటు నుంచి అంటారా, బ్యాక్ సైడ్ నుంచి అంటారా? ఇటు నుంచి వెళ్ళొచ్చా? రిసార్ట్లు ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్ రిసార్ట్లు. సరే
ఇలా సరే థ్యాంక్ యూ ఆంటీ. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం. ఏం మాట్లాడుతున్నారా? లోపలికి వెళ్ళిపోదాం పదండి. అరే నా డ్రాయర్ తెచ్చే. అలా అయితే నా మొత్తానికి స్విమ్మింగ్ పూల్కి వచ్చాం. ఆ రోజు వచ్చాం కానీ ఆ రోజు పని అవ్వలేదు. ఈ రోజు వచ్చాం. పర్లేదు, ఏం చేద్దాం. వాటర్ అయితే కొంచెం బాగాలేదు కానీ మనం స్నానం చేసేద్దాం. మొత్తం అందరూ కాస్ట్యూమ్లు చేంజ్ చేసేసుకొని ఇంకా స్నానం మొదలు పెడేద్దాం. ఓకే, ఇంకా స్నానం చేయడం మొదలెడతాం. అలా మా ప్రేమ కూడా ఇప్పుడే బాత్రూంలోకి వెళ్ళాడు. అది కాదు అరే ఏ రాజు, అరే స్విమ్మింగ్ పూల్ వచ్చేసి రే. మళ్ళీ కొంపు అయిపోద్ది. ముందు అందరికి చెప్తున్నాను. అరే అబ్బా ఆడగొడు దిగుతున్నాడు. అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. దూకండి రే. ఎవడు ఫస్ట్ వస్తాడా రే ఇక్కడికి? ఒరే ఈతపోటీ ఎట్టుకొచ్చా, ఈతపోటీ ఎట్టుకొచ్చా. ఏదరా ఇసిరితేసిర్రా భయపెత్తరా. ఒరే ఒరే బాల్ పోయిందిరా. ఒరే బాల్ మట్టి అయిపోయింది. తీసుకుని వస్తాను కానీ ఈతపోటీ ఎట్టుకొచ్చినండి రా. ఒరే నాకు భీమ కొడికి తరుణ్ కొడికి తోటిరా. మీరు కూడా ఎండాకాలంలో హాయిగా ఎంజాయ్ చేయండి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి. ఈత పోటీ కంటే ఇప్పుడైతే ఫస్ట్ ఉడక పోటీ ఎట్టుకుపోతారు. ఏంటంటే లోపలికి పుడికి ఎవరైతే ఎక్కువసేపు ఉంటారు ఇప్పుడు అదే పీల్చుకునే. సరే ఓకేనా? తర్వాత ఈత పోటీ ఎట్టుకుందాం. ఓకేనా రే? కౌంట్ అని చెప్పు, నువ్వే చెప్పు. రెడీ 1 2 3 స్టార్ట్. అరే రాజు అవుట్, ఆ పడి అవుట్. మీరు ఎట్టుకోవాలి ఏదోటి. పాడు మీదకి వచ్చేస్తారు. అవుట్ తను. కాసేపు స్నానం చేసాం. ఇప్పుడు పుచ్చకాయ కోసం ఎంత గొడవ పెడతారో చూడండి. అరే కొయ్యండి రా, ఎవడొకటి కొయ్యండి రా. ఒరే కోస్తారు లేదురా పుచ్చకాయలు కొనుక్కోక. నాకు పుచ్చకాయ కావడానికి పట్టుకోస్తారా? ఇలా కొయ్యాలరా మధ్యలో నుంచి. పుచ్చకాయ కోయడం కూడా రాలేదే. మధ్యలో కొయ్యరా. పుచ్చకాయ కావాలా? మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలా బయటకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఈ రోజు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ రేపు కూడా ఇంకో దగ్గర ప్లాన్ చేసుకున్నాం. రేపు కూడా ఒక టెంపుల్ అయితే ప్లాన్ చేస్తాం. అప్పుడే వద్దురా వద్దురా. మొత్తం అందరూ పుచ్చకాయ తినేసిన తర్వాత బాగా చిల్ అవుతున్నాం స్విమ్మింగ్ పూల్ లోనే. మన వాటర్ రెసిస్టెంట్ కానీ వాటర్ లో ముంచడానికి కొంచెం భయం అవుతుంది. అయినా సరే ముంచి ఒక వీడియో కొడదాం. ఆగండి ఎలా వస్తుంది ఏంటో. ఆగబే ముంచుతున్నాను. వేడిపోయింది ఫుల్ గా. 3 2 1 స్టార్ట్. అరే ఆగండి. మొత్తం పోయిందిరా.
రాకండి టవల్ తిండి చిన్న టవల్ ఏదో ఒకటి సరే ఇదే టవల్ ఎలా అరే ఏమంట ఒకసారి నీటిలో ముంచితే ఎలా అవుతుందో చూద్దాం నీటిలో ముంచుదాం అరే ఏదే టవల్ ఎదురా నీ ఫోన్ కాదురా ఒకసారి టవల్ ఏమవుతుంది కానీ చాలా సంవత్సరాలు అయింది ముంచే ఏదే సరే ఇలా నీట్గా ఉన్నారండి రా నువ్వు దూకి ఓకే రారా రే రారమ్మని ఎలా వచ్చిందో వీడియో చూద్దాం నాకెంత దొరదంటే ఫోన్ నీకు లోపలెట్టిన ఇదేదో కుక్కు అంటుందిరా ఇంకో ఏ సౌండ్ వస్తుందిరా అలా సౌండ్ వస్తుందా ఏ ఎందుకు అసలు ఫోన్ లోపలెట్టి వీడియో తీసాను కదా దాదాపు ఇప్పుడు ఒక 20 నిమిషాలు అవుతుంది ఫోన్ ఆన్ అవ్వలేదు ఏమవుతుందో తెలియట్లేదు ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసిన ఆ ఫోన్లోంచి ఏదో సౌండ్ వస్తుంది వచ్చింది ఆగిపోయింది ఫోన్ ఆన్ అవుతుంది లేదు అర్థం అవట్లేదు అసలు ఛార్జింగ్ నీటిలో పెట్టినప్పుడు 60 ఎంత ఉన్నదా 40 ఎంత ఉందా నీటిలో పెట్టినప్పుడు 40 అంటే ఏం చెయ్యాలా నాకు ఉన్నది ఒకే ఒకటి ఆ ఫోన్ అది ఫోన్ ఉంటే చాలా కష్టం ఏమవుతుంది ఏంటో సడన్ గా మళ్ళీ ఇంకో సౌండ్ వచ్చింది అసలు ఏం అర్థం అవట్లేదు దాంతోపాటు వెనకాల చూడండి కెమెరాల దగ్గర వాటర్ అలా వచ్చిందా ఇది పోతుందో పోదో ఇప్పుడే ఫోన్ ఆన్ అయింది ఆన్ అయ్యి మళ్ళీ ఏదో అయింది మెల్ల అయిపోయింది గోలా ఏటవుతుందో తెలియట్లేదు ఈ వాటర్ పోతుందో లేదో అనవసరంగా ముంచాను అబ్బా ఫుల్ టెన్షన్ డార్లింగ్స్ ఏమవుతుందో ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ ఒక సౌండ్ వచ్చిన తర్వాత ఇంకో సౌండ్ వచ్చింది సౌండ్ చూడండి ఎలా వస్తుందో పవర్ బటన్ నొక్కనా అలా వచ్చేస్తుంది ఏమైనా అవుతుందో ఎట్లా మళ్ళీ వస్తుందా సౌండ్ డేంజర్ సౌండ్ అదే అసలు తిన్నగా ఉండకుండా ఎందుకు ముంచాను అనిపించింది ఎంత ట్రై చేసినా సరే ఆన్ అవ్వలేదు ఫోన్కి ఏమన్నా అయిపోయిందని చాలా భయపడ్డాను నా వల్ల మా ఫ్రెండ్స్ కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేదు ఇక కాసేపు స్నానం చేసిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం కంటిన్యూస్ గా పవర్ బటన్ నొక్కుతూనే ఉన్నాను 5 నిమిషాలకు ఒకసారి ఒక సౌండ్ వచ్చేది ఆ సౌండ్ వింటుంటే ఇంకా భయం వేసేసేది ఫోన్ తీసుకుని వచ్చి షాప్ లో ఇచ్చాం చూసారు కదా ఎలా అయిపోరా ఇప్పటికే ఫోన్ కొని దాదాపు సంవత్సరం దాటేసింది ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా రిపేర్ రాలేదు ఏం రాలేదు ఫస్ట్ టైం ఇది ఏమవుతుంది ఏంటో అర్థం కాలేదు ఫోన్ అయితే ఒక అరగంట తర్వాత రమ్మన్నారు వెళ్ళి చూద్దాం ఏమవుతుందా ఒక అరగంట తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళాం ఫోన్ మొత్తం ఇప్పేసి ఆ మిషన్ లో పెట్టేసి మళ్ళీ ఎలా ఉన్నది అలా బిగించి ఇచ్చేసారు ఒక వీడియో కోసం 500 బొక్క పెట్టుకున్నాను ఫోన్ కొని ఇప్పుడు 2 years అవుతుంది కానీ ఎప్పుడు కూడా ఫోన్ రిపేర్ కి రాలేదు ఇప్పుడు నేను చేసిన తెక్క పని వల్ల ఫోన్ మొత్తం ఇప్పాల్సి వచ్చింది అప్పుడు ఇలాంటి దోల పనులు చేస్తూ ఉంటానులే మనకి ఇలాగే అవ్వాలి కానీ ఫోన్ కి ఏం అవ్వలేదు అదే సంతోషం ఫోన్ కి ఒకవేళ ఏమైనా అయ్యి ఉంటే మాత్రం నాకు చుక్కలు కనబడేవి ఎందుకంటే ఈ ఫోన్ కొనడానికి చాలా కష్టపడ్డాను ఎలా అయితే మొత్తానికి ఫోన్ రిపేర్ అయిపోయింది నిజంగా చాలా టెన్షన్ వచ్చేసింది ఎంత టెన్షన్ వచ్చిందంటే చెప్తున్నా ఎందుకంటే ఇది ఒకటే ఫోన్ ఉంది నాకు వీడియోస్ తీసుకోవడానికి ఇప్పటికి మేము ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోలే చూడండి ఒక్కొక్కడు ఎంత ఫీల్ అయిపోతున్నారా ఎలా అయితే నా ఫోన్ మొత్తానికి రిపేర్ అయ్యింది దాంతో పాటు రేపు ట్రిప్ కి వెళ్ళాల్సి ఉందన్నమాట అందుకని సార్ ఇంకెప్పుడు జన్మలోనే ఫోన్ మాత్రం నీటిలో ముంచను ఎంత టాస్క్ అవుతుంది అని అనుకోలేదు ఇప్పుడు మొత్తం 500 పోగా దీనికి జస్ట్ ఫోన్ నీటిలో ఎట్టడానికి సరే మరి వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్